Hi, hello everyone. Welcome to RDO. See here, this is the official press note released from Kakatiya University Controller of Examinations Varangal. ఇక్కడ మీరు చూడొచ్చు డేట్ వచ్చేసి మనకి 25th నవంబర్ 2024 మనకి జస్ట్ నో అయితే అఫీషియల్గా ఎగ్జామినేషన్ సంబంధించిన టైం టేబుల్ అయితే రీషెడ్యూల్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు ఇక్కడ చూడొచ్చు ద ఫాలోయింగ్ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్డ్ ఆన్ 26th, 27th and 28th November 2024 only have been rescheduled as mentioned below. మనకి ఫస్ట్ 3 డేస్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ 26, 27, 28 ఉన్న ఎగ్జామ్స్ మాత్రమే రీషెడ్యూల్ చేశారు. అది ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు, థర్డ్ సెమిస్టర్ కావచ్చు, అదేవిధంగా ఫిఫ్త్ సెమిస్టర్ కావచ్చు. ఇందులో మీరు చూడొచ్చు ఫస్ట్ సెమిస్టర్ BA లిటరేచర్, BBA, BCA, BCom, BSc ఫస్ట్ సెమిస్టర్ టైమింగ్స్ వచ్చేసి 2 to 5 PM. మరి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 26th నవంబర్న ఉండే ఎగ్జామ్ వచ్చేసి 27th డిసెంబర్కి అంటే 1 మంత్ అయితే రీషెడ్యూల్ చేయడం జరిగింది. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ ఎగ్జామ్ వచ్చేసి 28th నవంబర్న ఉన్న ఎగ్జామ్ వచ్చేసి 30 డిసెంబర్కి అయితే పోస్ట్ పోన్ చేశారు. ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ సెమిస్టర్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్. అదేవిధంగా డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 27th నవంబర్న ఉన్న ఎగ్జాము 28th డిసెంబర్కి రీషెడ్యూల్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడవచ్చు ఫిఫ్త్ సెమిస్టర్ డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్ మనకి 26th నవంబర్న ఉన్న ఎగ్జాము 27th డిసెంబర్కి, 28th నవంబర్ ఉన్న ఎగ్జాము 30 డిసెంబర్కి అయితే రీషెడ్యూల్ చేయడం జరిగింది. BCA ఫస్ట్ సెమిస్టర్ కూడా 28న ఉన్న ఎగ్జామ్ 30 డిసెంబర్కి పోస్ట్ పోన్ చేశారు. BCA థర్డ్ సెమిస్టర్, BCA ఫిఫ్త్ సెమిస్టర్, B వొకేషనల్ ఫస్ట్ సెమిస్టర్, B వొకేషనల్ ఫిఫ్త్ సెమిస్టర్తో పాటుగా BHM అండ్ CT ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ మంత్కి రీషెడ్యూల్ చేశారు. However, all the examinations already scheduled from 29th November 2024 onwards will be conducted as per timetable issued earlier. మనకి ఇంతకు ముందు ఇష్యూ చేసిన టైం టేబుల్ ప్రకారం అయితే 29th నవంబర్ నుంచి ఉన్న ఎగ్జామ్స్ అయితే యాజ్ యూజువల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఎలాంటి మార్పు మాత్రం లేదు. గుర్తుంచుకోండి. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరి మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే మన వీడియోకి కామెంట్స్ రూపంలో తెలియజేయడానికి అయితే ప్రయత్నం చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.